ఓకే. క్రింద పేర్కొన్న ఆర్థిక సంఘాలను వాటి చైర్మన్లను జతపరచండి అన్నాడు. క్రింద పేర్కొన్న చైర్మన్లను వాటి ఆర్థిక సంఘాల చైర్మన్లు ఇచ్చిండు అని ఏంటి కదా జతపరచమన్నాడు. కేంద్ర ఆర్థిక సంఘం రాజ్యాంగంలో 12వ భాగంలో ఉంది. 12వ భాగంలో ఏ ఆర్టికల్లో 280 ఆర్టికల్లో ఉంది. కేంద్ర ఆర్థిక సంఘం రాజ్యాంగంలోని 12వ భాగంలో 280 ఆర్టికల్ ఉంది. కేంద్ర ఆర్థిక సంఘము అందులో సభ్యులు 1+4 టోటల్ 5. కేంద్ర ఆర్థిక సంఘాన్ని 5 సంవత్సరాలకోసారి రాష్ట్రపతి నియమిస్తాడు. రైట్. ఆర్థిక సంఘాన్ని 5 సంవత్సరాలకోసారి రాష్ట్రపతి నియమిస్తాడు. ఆర్థిక సంఘం చైర్మన్ కూడా నియమిస్తాడు. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్థిక సంఘము చైర్మన్లను వాళ్ళు వరుస క్రమంలో గుర్తించమంటున్నాడు. అంటే మొదటి ఆర్థిక సంఘం నుండి ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఆర్థిక సంఘం 16వ ఆర్థిక సంఘం. చైర్మన్లను 16 ఆర్థిక సంఘ చైర్మన్లను గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు అడిగింది ఇప్పుడు కాదు, ఇంతకుముందు కూడా అడిగాడు. ఆర్థిక సంఘం చైర్మన్లను వరుస క్రమంలో కూడా అడిగాడు ఇంతకుముందు. ఇది మొన్న గ్రూప్ 3లో అడిగాడు. ఇట్లా ఇంతకుముందు కూడా అడిగాడు. ఆర్థిక సంఘం చైర్మన్లను గురించి అడిగాడు. కాబట్టి ఆర్థిక సంఘం చైర్మన్లను 1 నుండి 16 మంది చైర్మన్లను మనం గుర్తుపెట్టుకోవాలి. 1వ ఆర్థిక సంఘం కేసీ నియోగి నుండి సో ఇప్పటి వరకు అరవింద పనగారి వరకు గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మనకు 4 ఆర్థిక సంఘాల గురించి ఇచ్చాడు. 12, 13, 14, 15 ఆర్థిక సంఘం చైర్మన్ గురించి ఇచ్చాడు. అంటే రండి ఇటీవల కాలంలో అయిపోయిన ఆర్థిక సంఘాల చైర్మన్ల గురించి ఇచ్చారు. చూద్దాం. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఆర్థిక సంఘం చైర్మన్ల గురించి మనం మాట్లాడితే 12వ ఆర్థిక సంఘం చైర్మన్ సి రంగరాజన్ అంటే A4. నెక్స్ట్ 13 విజయ్ కేల్కర్. 13 ఆర్థిక విజయ సంఘం అంటే విజయ్ కేల్కర్ ఉన్నాడు అంటే B2. 14 వైవి రెడ్డి. 14 వైవి రెడ్డి ఎక్కడ ఉన్నాడు? 14 అంటే C3. D ఎన్కే సింగ్ ఎక్కడున్నాడు? 1. ఇక్కడ ఎక్కడ ఉందో చూసుకోవాలి. అంటే A4 B2 C3 D1. A4 B2 C3 D1. డైరెక్ట్ గా ఆన్సరు 1లో ఉంది. రైట్. 1వ ఆన్సరు ఇక్కడ 1వ ఆన్సరు డైరెక్ట్ గా దీనికి ఆన్సర్.